వ్యక్తిగత పవిత్రతకు పరిపూర్ణతకు వేదిక ఈ తపస్సు కాలము. అందుకే శిలువ మార్గము బాధామయుడైనటువంటి ప్రభువుతో కలిసి మనము చేసేటువంటి ప్రయాణము అని ఇంతకు ముందు ధ్యానము చేశాము. ప్రభువు తాను స్వయముగా అంగీకరించి తనను తాను అర్పించుకున్నటువంటి ఆ శిలువ బలి యొక్క ఆశయము ఏమిటో, ప్రభువు ఏ విధముగా రెండు ఆశయాలు అంటే దేవునికి మనిషికి మధ్య సఖ్యత, మనిషికి మధ్య సఖ్యత ఏ విధముగా తీసుకొని వచ్చారు అనేది మనము ధ్యానము చేశాము. ఈరోజు ప్రభుని శిలువ మార్గములో మొదటి స్థలమైనటువంటి ప్రభువుకు మరణ తీర్పు విధింపబడుటను గురించి ధ్యానము చేద్దాము. ప్రభువుకు మరణ తీర్పు విధింపబడుట నిజానికి ఈ లోకములో కని విని ఎరుగనటువంటి, ఎప్పటికీ జరగనటువంటి, జరగబోనటువంటి ఒక వింతైనటువంటి మరణదండన ఇదే. మనము చాలాసార్లు తప్పు చేసినటువంటి వాళ్లకు మరణశిక్ష విధింపబడము చూస్తాము. వాళ్ళను గురించి ఆలోచించుకున్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులు వాటి గురించి మనము కూడా న్యాయస్థానముతో పాటు బేరీజు వేసుకుంటాము. కానీ ఇక్కడ అనూహ్యమైనటువంటి ఈ తీర్పు ఒక దేవునికి ఇవ్వబడినటువంటి తీర్పు. ఊపిరి పోసేటువంటి భగవంతుడికే ఊపిరిపోయేటువంటి తీర్పు ఇదే. ఎందుకంటే తీర్పు తీర్చేది మనిషి, తీర్చబడేది భగవంతుడు. పాపము మనిషిది, తీర్పేమో దేవునికి. నేరము చేసిందేమో మనిషి, అయితే అందుకు శిక్ష పడినది మాత్రము సాక్షాత్తు భగవంతుడికే. ప్రభువుకు విధింపబడినటువంటి ఈ తీర్పు దేని కారణముగా ఆయనకు విధించబడింది అని చూస్తే, లేక ఆయన మరణ తీర్పు లేక మరణదండన విధింపబడడానికి ఆయన చేసినటువంటి నేరమేమిటి అని మనము ఆలోచిస్తే ఒకే ఒక్క నేరము మనకు కనిపిస్తూ ఉంటుంది. అది అందరికీ మేలు చేయడం, అందరికీ 4 మంచి మాటలు చెప్పడం, అందరినీ అవసర సమయములలో ఆదుకోవడం, మనిషి ఆనందంగా జీవించాలి అని చెప్పడం, మనలో మనము కొట్టుకోకుండా, మనలో మనము తిట్టుకోకుండా పగవాణ్ణి సహితము ప్రేమించి అందరము ఆనందంగా అన్యోన్యంగా ఒకే కుటుంబములా జీవించాలి అని జీవన మార్గదర్శక సూత్రాలు నేర్పించడమే ఆయన చేసినటువంటి పాపము. అంతకు మించినటువంటి నేరము ప్రభువులో మనకు ఎక్కడ ఎప్పుడూ కూడా కనిపించదు. కానీ ఆ రోజు ఆయనపై ఆరోపించబడినటువంటి నేరము ఏమిటి అంటే, మొట్టమొదటిగా మతపరమైనటువంటి నేరాలు మోపబడ్డాయి. అది మొదటిగా దైవ కుమారుడు అని తనను తాను చెప్పుకోవడము. మనము లూకా సువార్త 22వ అధ్యాయము 70వ వచనములో చూచినట్లయితే, నీవు దేవుని కుమారుడవా అని వారు ఒక్కుమ్మడిగా ప్రశ్నించారే. మీరన్నట్లే అని యేసు సమాధానమిచ్చాను. అప్పుడు వాళ్ళందరూ చెబుతున్నారు, ఇంకా మనకు సాక్ష్యాలతో పని ఏమిటి? ఒక మనిషి తాను దైవ కుమారుడను అని చెప్పుకోవడము అది దైవ దూషణతో సమానము. కాబట్టి ఆయన దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు కాబట్టి మరణదండనకు పాత్రుడు.
ఈ దైవదూషణకు సంబంధించే రెండవ ఆరోపణ మనము మత్తయి సువార్త 26వ అధ్యాయము 61వ వచనములో చూస్తూ ఉన్నాము. నేను దేవుని ఆలయమున పడగొట్టి 3 దినములలో తిరిగి నిర్మించదను అని ఇతడు చెప్పాను. పడగొట్టడమా లేదా అనేటువంటిది ప్రక్కన పెడితే, పడగొట్టాలి అనేటువంటి మాట ఏ మనిషి నుంచి వచ్చినప్పటికీ కూడా అది దేవాలయాన్ని పడగొట్టండి అనేటువంటి మాట ఎవరి నోటి నుంచి వచ్చినా అది దైవదూషణమే. వాస్తవానికి ప్రభువు తన శరీరాన్ని గురించి మాట్లాడినప్పటికీ కూడా వారి మనస్సులకు అది అర్థము కాక ప్రభువు దైవదూషణ చెబుతున్నారు అన్నటువంటి భావాన్ని వాళ్ళు వెలుబుచ్చుతూ ఉన్నారు. అంతేకాకుండా నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా మాతో చెప్పుము అని చెప్పి అక్కడ ప్రధాన అర్చకులు అడుగుతూ ఉన్నారు. ప్రభువు ఇచ్చినటువంటి సమాధానములు నీవన్నట్లే అయినను ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన కూర్చుండుటయో ఆకాశము నుండి మేఘారూఢుడై వచ్చుటయో మీరు చూచెదరని చెప్పుచున్నాను. అంటే దేవునితో తనను తాను సమానముగా చేసుకుంటూ ఉన్నారు. అందుచేతనే ఆయన మరణదండనకు పాత్రుడు అన్నటువంటి భావానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఇవి దేవాలయాన్ని పడగొట్టడము ఒకటి, దేవుని కుమారుడనని చెప్పుకోవడము మరొకటి, అలాగే దేవునితో తనను తాను సమానముగా చేసుకోవడము మూడవది. ఈ 3 కూడా మతపరమైనటువంటి నేరాలుగా వాళ్ళు ప్రభువుపై ఆరోపిస్తూ ఉన్నారు. మతపరంగా కాదు కానీ తర్వాత రాజ్యాంగపరంగా కూడా ప్రభువుపై వాళ్ళు నేరాలు మోపుతూ ఉన్నారు. అదేమిటి అంటే లూకాసు వార్తలోనే 23వ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాము. 2వ వచనములో చెప్పబడుతూ ఉంది, ఇతడు తిరుగుబాటు లేవదీయుచు చక్రవర్తికి పన్ను చెల్లింప నిషేధించుట, తన్ను తాను క్రీస్తుననియో రాజుననియో చెప్పుకొనుట మేము స్వయముగా వినియున్నాము. పన్ను రాజుకి చెల్లించాలి, కానీ ఈ పన్ను చెల్లించవద్దు అని చెబితే ఖచ్చితంగా అది రాజద్రోహమే. నిజంగా ప్రభువు పన్ను చెల్లించవద్దన్నారంటే ఏనాడు చెప్పలేదు. రాయప్ప గారు వచ్చి ప్రభువుని అడిగినప్పుడు మరి పన్ను చెల్లించేటువంటి విషయం ఏమిటి అన్నప్పుడు, నీవు వెళ్ళి గాలము వేయి చేప పడినప్పుడు దాని నోటిలో ఒక నాణెం ఉంటుంది, అది నీకు నాకు చెల్లించు అని చెప్పి అంటూ ఉన్నారు. అటు దేవాలయపు పన్ను కానీ ఇటు రాజ్యాంగపరమైనటువంటి పన్ను కానీ ఏ పన్నులకు కూడా ఎగవేత కార్యక్రమానికి ప్రభువు ఎప్పుడూ శ్రీకారము చుట్టలేదు. దేవునివి దేవునికి, రాజువి రాజుకి, చక్రవర్తివి చక్రవర్తికి చెల్లించండి అని చెప్పి ప్రభువే స్వయముగా చెబుతూ ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రము అబద్ధపు సాక్ష్యాలతో ప్రభువుపై రాజ్యాంగ నేరాన్ని మోపుతూ ఉన్నారు. అదే విధముగా ఆయన తనను తాను రాజును అని చెప్పి చెప్పుకుంటున్నాడు అని చెప్పి కూడా వాళ్ళు అక్కడ ప్రభువుపై నేరాన్ని మోపుతూ ఉన్నారు. అలాగే 5వ వచనములో చూచినట్లయితే, ఇతడు గలిలయ ప్రాంతము మొదలు ఎచ్చటి వరకు యోదయాస్యమయంతటా బోధించుచు ప్రజలలో విప్లవము లేవదీయుచున్నాడు అని వారు మరింత ఉద్రిక్తముగా ఆరోపించారు. ఆయనను ఒక విప్లవకారుడిగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ప్రజలలో విప్లవము తీసుకుని వస్తున్నాడు అని చెప్పి ప్రభువుపై నేరాన్ని మోపుతూ ఉన్నారు. వాస్తవానికి విప్లవాన్ని తీసుకువచ్చారు, కానీ అది ఎలాంటి విప్లవము? తిరుగుబాటు ధోరణితో కూడినటువంటి విప్లవము కాదు, ఎదుట వ్యక్తిని సంహరించేటువంటి విప్లవము కాదు, ఎదుట వ్యక్తిని నాశనము చేసేటువంటి విప్లవము కాదు, కానీ మానవ జీవిత విప్లవము, మానవ ఆలోచనలలో విప్లవము, మానవ భావాలలో విప్లవము, సాంఘిక జీవనములో విప్లవము. తద్వారా మనిషి తనపై తానే దాడి చేసుకొని తనలో ఉన్నటువంటి దుష్ట శక్తులను తనలో నుంచి పారద్రోలి వాటిపై సంపూర్ణ విజయాన్ని సాధించడానికి
ఆయన స్వీయ విప్లవాన్ని లేవనెత్తుతూ ఉన్నారు. కానీ దాన్ని మాత్రం వీళ్ళు మరో విధంగా మలచి సాంఘికపరమైన అంటే రాజుకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా విప్లవాన్ని లేవదీస్తున్నారు అని చెప్పి అక్కడ నేరాన్ని మోపుతూ ఉన్నారు. కాబట్టి మతపరంగాను రాజ్యాంగపరంగాను ప్రభువుపై వాళ్ళు నేరారోపణ గావిస్తూ ఉన్నారు. అవి వాస్తవాలా కాదా అన్నటువంటి ప్రక్కన పెడితే ఆనాడు ప్రభువుపై మోపబడినటువంటి నేరారోపణలు ఇవే. మరి ఆ రోజు న్యాయస్థానంలో ఎవరెవరు ఉంటూ ఉన్నారు? 2 న్యాయస్థానాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటేమో మతపరమైనటువంటి న్యాయస్థానము, రెండవది రాజ్యాంగపరమైనటువంటి న్యాయస్థానము. మొదటి న్యాయస్థానములో మనకు కనిపించేటువంటి వాళ్ళు ప్రధానార్చకులు ఉన్నారు. వాళ్ళే తీర్పు తీర్చేటువంటి వాళ్ళు. మతపరంగా కూడా ఒక్క మరణశిక్ష విధించేటువంటి అధికారము తప్ప మిగిలినటువంటి అధికారాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటూ ఉన్నాయి. రెండవ న్యాయస్థానములో అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతి ఎవరు అంటే పిలాతు, నాటి రాష్ట్ర పాలకుడు లేక రాష్ట్ర గవర్నరు. ఇక్కడ ముద్దాయి ఎవరు అంటే 2 న్యాయస్థానాలలో కూడా యేసు ప్రభువే ముద్దాయిగా నిలబెట్టబడుతూ ఉన్నారు. మరి ముద్దాయి కోర్టుకు తీసుకురాబడినప్పుడు, న్యాయస్థానానికి తీసుకురాబడినప్పుడు ఆయన నేరం రుజువు చేయాలంటే సాక్షులు కావాలి. మరి ఆ సాక్షులు ఎవరు అంటే ప్రజలే సాక్షులు. ప్రజలనే వాళ్ళు సాక్షులుగా పెడుతూ ఉన్నారు. ఎందుకంటే తీర్పు తీర్చేది వాళ్ళే కాబట్టి అందుకు అవసరమైనటువంటి సాక్ష్యాలను ఈ ప్రజల చేతే మళ్ళీ వాళ్ళు చెప్పిస్తూ ఉన్నారు. ఇక అక్కడ ఉండాల్సినటువంటిదే కంప్లైంట్ ఇచ్చేటువంటి వాళ్ళు, అంటే బాధింపబడినటువంటి వాళ్ళు. ఒక మనిషిని చంపాడు అని కోర్టులో కేసు వేస్తే ఆ చంపబడినటువంటి మనిషి ఎవరో ఉండాలి, తెలియాలి. లేక ఎవరి మీదైనా దోపిడీ చేశాడు, దొమ్మి చేశాడు అని చెబితే మరి ఆ దోపిడీ చేయబడినటువంటి మనిషి, దెబ్బలు తిన్నటువంటి మనిషి ఇక్కడ ఉండాలి. మరి ఈ న్యాయస్థానంలో ఆ బాధితులు ఎవరు? ఎవ్వరూ లేరు. ఇదిగో మాకు ఎలాంటి అన్యాయము చేశాడు అని చెప్పడానికి ఒక్కరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. అన్నీ కూడా గాలిలో నేరారోపణలు చేయడానికి, అందుకు అబద్ధ సాక్ష్యము చెప్పడానికైతే ఉన్నారు. కానీ అసలు మేమండే బాధితులము, నష్టము జరిగింది మాకు, బాధ కలిగింది మాకు, ప్రాణాలు పోగొట్టుకునే స్థితికి వచ్చింది మేము, ఏదైనా బాధ అంటే నష్టం అంటే మాకు జరిగింది, మా జీవితాలు పాడైపోయాయని చెప్పడానికి బాధితులంటూ ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ న్యాయస్థానంలో మనకు కనిపించరు. అయినప్పటికీ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు లేకపోయినప్పటికీ, బాధితులు అనేటువంటి వారు ఎవరూ లేకపోయినప్పటికీ ఆ న్యాయస్థానాలలో తీర్పు విధించబడుతుంది, తీర్పు వెలువరించబడుతూ ఉంటుంది. ఆ తీర్పు మరణశిక్ష. ప్రభువుకి మరణశిక్ష విధించబడుతూ ఉంటుంది. ఇవన్నీ ఆలోచించినప్పుడు వాస్తవానికి మన రక్తము సలసల కాగిపోవచ్చు, ఆవేశముతో మనము ఊగిపోవచ్చు. నాటి ప్రజలు అంతటి మూర్ఖుల అని చెప్పి వాళ్ళ గురించి కోపము రావచ్చు. ఇది సహజమే. కానీ ఒక్క మాట మనం మరచిపోకూడదు. మనము గనక వాళ్ళ స్థానంలో ఉన్నట్లయితే, నాటి ప్రజల స్థానంలో ఉంటే ఖచ్చితంగా ఏ రకమైనటువంటి అనుమానము లేకుండా అలాగే ప్రవర్తించి ఉండేవాళ్ళమేమో. అది మాత్రము వాస్తవము. అందుకు ఈనాడు మన జీవితాలను ఆ కోణములో నుంచి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈ జరిగినటువంటి తీర్పులో ఉన్నటువంటి న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను పరిశీలించిన పిదప మనకు కనిపించేటువంటి మొట్టమొదటి పాపము స్తబ్దతా పాపము. స్తబ్దత అంటే ఏమి బెల్లం కొట్టిన రాయిలో కూర్చోవడం, నాకేమీ పట్టదు అన్నటువంటి ధోరణితో ఉండడం. అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపము అది. అది ఎవరు చేశారు? మొట్టమొదటిగా ప్రజలు చేశారు. ప్రజలు చేసినటువంటిది స్తబ్దతగా మిగిలిపోయారు. వాళ్ళకేమీ జరగనట్లు అట్లా కూర్చుండిపోయారు. వేల మంది ప్రభు అద్భుతంగా భోజనం ఇచ్చినప్పుడు వాళ్ళు భుజించారు, కడుపు నింపుకున్నారు. వేల మంది వ్యాధిగ్రస్తులు
తమను వ్యాధులను పోగొట్టుకున్నారు, తమలో ఉన్నటువంటి దయ్యాలను ప్రభువు చేత పోగొట్టుకున్నారు. ఇంకా అనేక మంది జీవాన్ని కూడా పొందారు చచ్చిపోయినటువంటి వాళ్ళు. మరి అప్పుడే ఒకసారి చచ్చిపోయాం, ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ బ్రతుకు ఆయన ఇచ్చిందే కాబట్టి ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను అని చెప్పి ముందుకు వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? చీమకు కూడా హాని తలపెట్టినటువంటి ఏ మనిషిని ఇప్పుడు వీళ్ళు ఎంత క్రూరంగా ఏకంగా మరణశిక్ష విధిస్తూ ఉంటే దాన్ని చూచి మనం ఎందుకు ఊరుకోవాలి అని చెప్పి వాళ్ళు ఎందుకు ముందుకు రాలేకపోయారు? ప్రభువు చేత లబ్ధి పొందినటువంటి వాళ్ళంతా కూడా ఏకమై ప్రభంజనములా ముందుకు కదిలినట్లయితే నాటి రోమను సామ్రాజ్యమే గడగడ వణికిపోయేది. కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. మనము అంతే, ఎవరిని పట్టించుకుంటున్నాం? మన ఇంట్లో వాళ్ళనే పట్టించుకునేటువంటి సమయం మనకు ఉండదు. బాధపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలాసార్లు మనము గమనించం, ఎందుకంటే అసలు పెట్టేదే మనం కాబట్టి. వాళ్ళ గురించి పట్టించుకోము. నీ బ్రతుకునేది, నా బ్రతుకు నాది. మన ఇంటి ప్రక్క వాళ్ళకు ఏం జరిగినా పట్టించుకోము చాలాసార్లు. అసలు ఏం జరుగుతుందో తెలియదు ముందు. అలాంటప్పుడు ఇంకా పట్టించుకోవడానికి అవకాశం ఏముంటుంది? అనేక సార్లు రోడ్ల మీద యాక్సిడెంట్లు జరిగినప్పుడు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళను హాస్పిటల్కి తీసుకువెళుతూ ఉంటారు, మందు మాకులు ఇప్పిస్తూ ఉంటారు, ఎంత రిస్క్ అయినా తీసుకుంటూ ఉంటారు. అది మానవత్వము. అది లేకుండా స్తబ్దతగా నిలబడగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటూ ఉన్నారు? మనకెందుకు లేని తప్పించుకుపోయేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటూ ఉంటారు? మనము తీసుకెళితే మళ్ళీ ఈ గొడవంతా మన మెడకు చుట్టుకుంటుంది, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాలి, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు చాలామందే ఉంటూ ఉంటారు. మన కళ్ళెదుట జరిగేటువంటి అన్యాయాలను ఎదిరించకుండా ఆ గొడవలో నేనెందుకు తలదూర్చాలి అని చాలాసార్లు చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఒకవేళ ఆవేశము ఆగక వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సమాధానపరచాలని ప్రయత్నం చేస్తే మనకు సంబంధించిన వాళ్ళు వెనకాల తోకబట్టుకు లాగుతారు. నీకెందుకు? దాంట్లో నువ్వెందుకు తలదూరుస్తావు? నీకేమీ తెలియదు, వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళే చేస్తారు, నువ్వు యువతలకరా అని చెప్పి వాళ్ళని వెనకకు తీసుకుని వచ్చేటువంటి సంఘటనలు కోకొలలుగా ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. కానీ అలా ఎప్పుడు స్తబ్దతగా ఉండకూడదు. అవసర సమయంలో మనము చేయగలిగినటువంటి శక్తి మనలో ఉన్నప్పుడు ఉడతా భక్తిగానైనా సరే ఖచ్చితంగా మనము దాంట్లో వ్రేలు పెట్టాలి. మనకు చేతనైనటువంటి సహాయం అందించాలి. మన హృదయాలు స్పందించాలి. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటిది క్రీస్తు ప్రభువే. కాబట్టి ఆ ప్రభువు అందరికీ మేలు చేయాలి అనేటువంటి ఏకైక లక్ష్యముతోటే తాను ఈ లోకములో జీవించారు. తన ప్రాణాలు సహితము పణంగా పెట్టారు. కాబట్టి మన జీవిత లక్ష్యము కూడా అదే కావాలి. స్తబ్దతగా ఎప్పుడూ ఉండకూడదు. స్పందించేటువంటి హృదయం. అందుకే దావీదు మహారాజు ఏం చెబుతూ ఉన్నాడు? ఓ దేవా, నాలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇవ్వు. కీర్తన 51లో మనం చూస్తూ ఉన్నాం. మాంసపు హృదయం, రాతి గుండె కాదు, కరగనటువంటి గుండె కాదు, ప్రతిదానికి స్పందించేటువంటి రక్త మాంసాలతో కూడినటువంటి గుండె నాకు కావాలి. ఆ మనస్తత్వం మనకు కావాలి. అందరి కష్టాలు మన కష్టాలుగా అన్నీ మనం తీర్చలేకపోవచ్చు, కానీ కొన్నైనా తీర్చగలిగినవి ఉంటవి, సానుభూతి చూపించగలిగినవి. మనము ఆదుకోలేకపోయినా ఆదుకునేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ద్వారానైనా చేయగలిగినటువంటివి ఉంటాయి. అన్నిటికీ మూలము ఏమిటి అంటే నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చోవడం కాదు, కానీ స్పందించి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తపన కలిగి ఉండడం. ఆ తపన ఉంటే చాలు, మార్గం దానంతటికదే వస్తూ ఉంటుంది. రెండవది మనము గుర్తుంచుకోవాల్సినటువంటిది అంధత్వము. గురుడ్డితనము, కళ్ళుండి కూడా చూడలేనటువంటి మనస్తత్వము. పరిసయ్యులకి, వేదశాస్త్రులకి, వీళ్ళందరికీ తెలియదా? వాళ్ళు చూడడం లేదా? అద్భుతాలు చూశారు, చేసినటువంటి బోధనలు వాళ్ళు విన్నారు, మిగిలినటువంటి వాళ్ళు విని వాళ్లకు రిపోర్టు చేశారు. వాటిలో ఏమాత్రమైనా వాస్తవానికి చెడు ఉందా అంటే చెడు లేదు. మరెందుకు చూడలేకపోతున్నారు?
ఆ మంచిని వాళ్ళు చూడలేకపోవడమే వాళ్ళలో ఉన్నటువంటి గుడ్డితనము. ఎవరికి మంచి జరిగినా సంతోషించేటువంటి గుణము లేకపోవడమే వాళ్ళలో ఉన్నటువంటి గుడ్డితనము. అందుకే ఆ మంచి చేసే మనిషిని మట్టు పెట్టాలి అనేటువంటి మూర్ఖపు ఆలోచన వాళ్లకు వస్తూ ఉంటుంది. అందుకు కారణము తమలో ఉన్నటువంటి అహంభావం, చేతగానితనము. నాకు చేత కాదు, నేను చెయ్యలేని పనిని అవతల మనిషి చేస్తూ ఉంటే చూసి సహించలేనటువంటి మనస్తత్వము, ఓర్వలేనటువంటి మనస్తత్వము. నాకు తప్ప మరెవ్వరికీ కూడా పేరు రాకూడదు, నాకు తప్ప మరెవ్వరికీ కూడా గౌరవము కలగకూడదు, నేను తప్ప మరెవ్వరూ చేస్తే నేనే చేయాలి, లేకపోతే ఎవరూ చేయకూడదు అనేటువంటి మూర్ఖత్వము మనలో ఉన్నంత వరకు ఏ మంచి మనం చూడలేము. ఎవరు చేసినా మంచి అనేటువంటి బుద్ధి, ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి. ఎవరు చేసినా మంచి కాబట్టి ప్రోత్సహించేటువంటి మనస్తత్వం మనకు ఉండాలి. నిరోధించేటువంటి మనస్తత్వం ఉండకూడదు. చేతనైతే కాస్త సహాయం చేయాలి, చేయూతనివ్వాలి, చేత కాకపోతే నోరు మూసుకుని ఒక మూల కూర్చోవాలి. అంతేకాని గుడ్డితనంగా దాన్ని చూడలేకపోతే అది చూడలేకపోవడం మళ్ళీ మనము నిరోధకులముగా మారిపోతూ ఉంటాము, నిరోధించే వాళ్ళముగా మారిపోతూ ఉంటాము. అందుకే వాళ్ళు ఆ రోజున ప్రభువునే ఈ లోకములో లేకుండా మట్టు పెట్టాలి అన్నటువంటి మూర్ఖపు ఆలోచనకు వస్తూ ఉంటారు. మూడవది, మనలో ఉండేటువంటి అకారణమైనటువంటి భయము. ఇందాక అనుకున్న అనవసర గొడవల్లో తలదూరిస్తే ఎలా ఉంటుంది అని. ఇక్కడ పిలాతు తాను భయపడ్డాడు. దేనికి భయపడ్డాడు? తన కుర్చీ పోతుందేమో అనేటువంటి భయము. నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు, ఈయన విడుదల చేస్తే నీవు మిత్రుడవు కావంటే చక్రవర్తికి మిత్రుడు కాకపోతే కుర్చీ ఊడిపోతుంది, పదవి పోతుంది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు కోరుకున్నట్లే చేయాలి. తన పదవి పోతుంది అనేటువంటి భయం. చాలాసార్లు మనము కూడా ఈ భయము చేత మనము అనేక రకాలైనటువంటి అక్రమ పనులు, చెడ్డ పనులు కూడా చేస్తూ ఉంటాము, లేకపోతే లొంగిపోతూ ఉంటాము. భయం ఏదైనా కావచ్చు. అవతల వాళ్ళు మనల్ని కొడతారని భయమైనా కావచ్చు, లేకపోతే మన పరువు 10 మందిలో తీస్తారు అనేటువంటి భయమైనా కావచ్చు, లేక మన ఆస్తిపాస్తులకు నష్టం కలుగుతుంది అన్న భయమైనా కావచ్చు, లేక మన స్వంత వాళ్లకు వాళ్ళు ఏదైనా హాని తలపడతారేమో అనేటువంటి భయమైనా కావచ్చు. ఇలాంటి భయాల చేత అనేక మంది అనేక రకాలైనటువంటి అక్రమ పనులు చేస్తున్నారు అనేటువంటిది వాస్తవము. హత్యలు చేయడానికి ఉన్నటువంటి ముఠాలు కానీ, దోపిడీలు చేయడానికి ఉన్నటువంటి ముఠాలు కానీ, వాళ్ళంతా కూడా భయమే. చివరకు అడుక్కునే వాళ్ళు కూడాను. పల్లెటూళ్ళల్లో పెద్దగా కాదేమో కానీ పట్టణాల్లోకి వెళితే అడుక్కునే వాళ్ళందరూ ఎందుకు అడుక్కుంటున్నారు? భయము చేత అడుక్కుంటున్నారు. ఏమిటా భయము? వాళ్ళకంటూ ఓ నాయకుడు ఉంటాడు, వాళ్ళను కొడతాడు, తిడతాడు. అడుక్కోవడానికి పోకపోతే చివరకు చంపేసిన దిక్కు దివాణము ఉండదు. అనేకమైనటువంటి కథలు మనము పేపర్లలో ఇదివరకు చూసాము. ఆ భయం అనేటువంటిది తమ జీవితాలకు భరోసా లేకపోవడము, ఇలా అనేక మంది అనేక రకాలుగా పాప మార్గములో పడిపోతూ ఉన్నారు. కానీ మనము చేసేది రైట్ అయినప్పుడు, మనము చేసేది సత్యము అయినప్పుడు, మనము మాట్లాడేది వాస్తవము అయినప్పుడు ఎవరికి దేనికి భయపడకూడదు, నిక్కచ్చిగా ఉండాలి. మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? బాప్తిస్మ యోహాను గారు తన ప్రాణాన్నే పోగొట్టుకున్నారు. ఎందుకు? నీవు నీ సోదరుని భార్యను ఉంచుకోవడం మంచిది కాదని చెప్పి ఆయన చెప్పినందుకే. ఆ తర్వాత పునీతులు కూడా, పునీత థామస్ మార్ రాజుగారు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దానికి ఆయన అంగీకరించాలి, కానీ అంగీకరించాలి. నేను ఒప్పుకోను అని చెప్పాడు. చివరకు ఆయన్నే లేకుండా చేసి ఆ పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి అనేక సార్లు అనేక మంది తమ ప్రాణాలు పణంగా పెడుతూ ఉన్నారు. అక్కడి వరకు వచ్చిన మనకు అలాంటి సంఘటనలు ఎదురు కాకపోవచ్చు, కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ నేను సత్యాన్నే మాట్లాడతాను, నేను సత్యాన్నే చేస్తాను, ఏది మంచిదో అది మాత్రమే చేస్తాను, ఎవరికి ఎట్టి పరిస్థితులలో లొంగిపోవడానికి నా మనస్కరించదు అన్నటువంటి గట్టి ప్రతిజ్ఞ మనలో మనం చేసుకోవాలి.
నీతి నిజాయితీలకు మాత్రమే కట్టుబడి ఉంటాను. నేను నీతిగా జీవించినంత కాలము ఎవరికి దేనికి భయపడను అన్నటువంటి గట్టి పట్టుదల మనలో ఎప్పుడైతే ఉంటుందో మనలో ఆ భయము పారిపోతూ ఉంటుంది. ఒకసారి భయము గనుక మనలో ప్రవేశిస్తే నిస్సహాయత మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఏమీ చేయలేని పరిస్థితి, ఏమి చేయడానికి కుదరనటువంటి పరిస్థితి. మరి అలాంటి నిస్సహాయతలో ఉంటే ఒకవైపు బాధపడుతూ ఉంటాము, ఇంకోవైపు ఏమీ చేయలేక మదనపడుతూ ఉంటాము. అలాంటి నిస్సహాయతలోకి మనం ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. చేతనైంది చేయాలి అన్నటువంటి దృఢ సంకల్పమే ఉండాలి, కానీ పిలాతు మాదిరిగా నిస్సహాయతలోకి వెళ్ళకూడదు. పిలాతు భార్య కబురు పంపింది, ఆ నీతిమంతుని విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు, ఎందుకంటే ఆయన గురించి నేను బాధపడ్డాను. కానీ ఇప్పుడు ఆయన నిస్సహాయుడు. విడిపించాలి అనే కోరిక ఉంది మనస్సులో, ప్రయత్నించాడు రకరకాలుగా. చివరకు బందిపోటు దొంగను కూడా తీసుకొచ్చాడు. ఎవరు కావాలి వీళ్ళ మధ్యలో? ఆయన అనుకున్నాడు ఈయన్ని వదిలివేసి ఆ బందిపోటునే చంపాలి అని చెప్పి అంటారు అనుకున్నాడు. కానీ అనలా, ప్రభువునే చంపమని వాళ్ళు అంటూ ఉన్నారు. అక్కడ ఆయన నిస్సహాయుడిగా మిగిలిపోతూ ఉన్నాడు. ఈయనలో నాకు ఏ దోషం కనిపించలేదు, కొరడాలతో కొట్టి ఆయన వదిలేస్తానని చెప్పి అంటూ ఉన్నాడు. కాదు, కూడదన్నారు. అక్కడ నిస్సహాయతే. తన ప్రయత్నాలన్నీ కూడా నిస్సహాయతలో నుంచి పుట్టుకొచ్చావి, కానీ ఆయన ప్రభువుని వదిలివేయడానికి నిస్సహాయకుడుగా చివరికి మిగిలిపోయాడు. ఆ నిస్సహాయతలు ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. చేతులు దులిపేసుకున్నంత మాత్రం చేత, చేయాల్సిందే చేయకుండా వదిలివేసినంత మాత్రం చేత నీవు నేరము చేసినటువంటి మనిషి కాకుండా పోతావంటే నేరములో నీకు భాగస్వామ్యం ఉంది. చేయగలిగిన సత్తా తనకు ఉంది, అధికారం ఉంది, అయినా చేయలేదు. అలాగే మనకు తెలివితేటలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి. అవతల జరిగేటువంటి నేరాన్ని అరికట్టగలిగినటువంటి శక్తి మనకు ఉండి కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా మనం కూర్చున్నట్లయితే, నిస్సహాయులుగా మనకెందుకులైన చేతులు దులిపేసుకుని అవతలకు పోయినట్లయితే ఖచ్చితంగా మనము కూడా ఆ నేరములో భాగాన్ని పంచుకుంటున్నాము అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇంటిలో నిస్సహాయులు ఉంటారు. ఆ నిస్సహాయతలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్నిసార్లు తమ మాట నెగ్గకు, తమ అవసరాలు తీరకు, ఏదో ఒకటి మొత్తానికి అక్కడ ఆ మనిషి తరపున మాట్లాడేవాళ్ళే ఇంట్లోనే లేకపోతూ ఉంటారు. చాలా కుటుంబాలలో జరిగేటువంటిది. సంఘములోకి వస్తే అలాగే నిస్సహాయులు అనేక మంది మిగిలిపోతూ ఉంటారు. వాళ్ళ పోపు పుచ్చుకోవాలి, వాళ్ళ తరపున ఉండాలి, వాళ్లతో పాటు నిలబడగలగాలి. అలా నిలబడగలిగినప్పుడే మనము అసలు శిష్యులైన క్రీస్తు అనుచరులము అని చెప్పుకోవడానికి కుదురుతుంది. అందుకే ప్రభువు తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించని వాడు నాకు యోగ్యుడు కాడు అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ప్రభువుతో పాటు, అది కూడా బాధామయుడైన ప్రభువుతో పాటు మనము ప్రయాణము చేసేటువంటి ఈ శిలువ మార్గములో ప్రభువుకు మరణదండన విధింపబడినటువంటి ఈ సంఘటనను గురించి ధ్యానము చేసినటువంటి మనము ఎల్లవేళలా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. మొట్టమొదటిది, ఎవరి మీద అనవసరమైనటువంటి నేరారోపణ చేయకూడదు. రెండవది, ఎప్పుడు ఏ సంఘటనలకు అయినప్పటికీ కూడా స్తబ్దతగా ఉండకూడదు, పట్టి పట్టనట్లుగా ఉండకూడదు. మూడవది, మనలో ఉండేటువంటి, అంటే అవతల ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని అవగాహన చేసుకోలేనటువంటి మందమతులముగా ఉండకుండా స్పందించేటువంటి హృదయం, రాతి హృదయము కలిగినటువంటి వాళ్ళముగా కాదు, కానీ స్పందించేటువంటి హృదయము కలిగినటువంటి వాళ్ళముగా ఉండాలి. చివరిగా, ఎప్పుడూ కూడాను మనలో భయము నిస్సహాయతలను తీసివేసి మనము ముందుకు అడుగులు వేయగలిగినట్లుగా, ప్రభువు మాదిరిగా, లేకపోతే మనకు అనేక మంది పునీతుల మార్గాన్ని చూపించినట్లుగా ధైర్యంగా ఏ విషయానికి చేతులు కడిగేసుకొని మనకు పట్టనట్లుగా ఉండడం కాదు, కానీ మనము దాంట్లో చేయబెట్టి నేను నీకు తోడున్నాను అనేటువంటి భరోసా అవసర బాధితులకు మనము ఇవ్వగలగాలి. అప్పుడే మన ప్రయాణము ప్రభువుతో పాటు సక్రమంగా సాగుతూ ఉంటుంది. ఇలాంటి మనస్తత్వాన్ని మనందరికీ ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.